హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎపిసోడ్ 5 అనాలిసిస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన హైలైట్ పాయింట్స్ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎవరి వల్ల గొడవలేని, ఎవరెవరు కంటెంట్ ఇచ్చారు, ఎవరు హైలైట్ అయ్యారు, ఎవరు డల్ అయ్యారు అనేవి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఓటింగ్ లిస్ట్లో ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు అనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మర్యాద మనీష్ వర్సెస్ జబర్దస్త్ ఇమ్మాన్యుల్ అనేది జరిగింది. సంచాలకుగా మనీష్ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అన్యాయంగా కెప్టెన్సీ టాస్క్ నుంచి ఇమ్మాన్యుల్ని పక్కకు నెట్టేశాడు. హౌస్లో మంచి స్ట్రాటజీస్తో పిచ్చెక్కిస్తాడంటూ శ్రీముఖి మర్యాద మనీష్ గురించి గట్టిగా డబ్బా కొట్టి స్టార్ట్ చేసింది. ఇప్పటివరకు జరిగిన గేమ్ని గమనిస్తే స్ట్రాటజీ మాట పక్కన పెడితే ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అస్సలు వినట్లేదు మర్యాద మనీష్. అతని దగ్గర మర్యాద లేదేమో అన్న తీరుతో అటు ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు ఎపిసోడ్లో అయితే ముందున్న మర్యాదను కూడా పక్కన పెట్టి ఇమ్మాన్యుల్పై నోటుకొచ్చినట్టు మాట్లాడేశాడు. తర్వాత బిగ్ బాస్ సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. ఎలా ఉన్నారు సంజన అని అడిగి, అందరూ మిమ్మల్ని నామినేట్ చేశారు, మిమ్మల్ని కార్నర్ చేసినట్టు అనిపించిందా అని సంజనాని బిగ్ బాస్ అడిగితే, అవును నేను అలాగే ఉన్నాను, నా గేమ్ నేను ఆడుతున్నాను, గేమ్లోకి రావడానికి చాలా టైం పడుతుంది, అందరూ నన్ను వన్ సైడెడ్గా నామినేట్ చేశారు అని చెప్పింది సంజన. బిగ్ బాస్ సంజనాకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. కెప్టెన్సీకి పోటీ పడే సభ్యుల్లో 5గురిని ఎంచుకోవాలి, ఎంచుకున్న 5గురు నుంచి ఒకరు కెప్టెన్ అవుతారని చెప్పారు. అయితే వారిలో ఓనర్ నుంచి 2 ఉండాలంటూ బిగ్ బాస్ చెప్పారు. సో అందుకు సంజన హరీష్, డెమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, సృష్టి అంటూ లిస్టు చెప్పింది. బిగ్ బాస్ లైవ్లో జరుగుతున్న దాని ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయినట్టు సమాచారం ఉంది. సో ఇప్పుడు ఓటింగ్ లిస్ట్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓటింగ్ లిస్ట్లో ఇప్పుడు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో చూద్దాం. మనం ఊహించినట్టు ఎవరెవరికైతే ఓటింగ్ పడిద్ది అనుకుంటున్నామో వాళ్ళకి పడలేదు. ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో అనుకున్నామో వాళ్ళే టాప్లో ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చేద్దాం. మొదటి ప్లేస్లో తనూజ గౌడ గారు ఉన్నారు. ఇది ఎక్స్పెక్టెడే, ఎందుకంటే ఆవిడకి సీరియల్స్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. టీవీ షోస్లో కనిపించారు, మా టీవీ షోస్లో కనిపించారు. ప్రజెంట్ ఆవిడ హౌస్లో కూడా ఆవిడ ఏడ్చిన ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగతా అన్ని ఆర్గ్యుమెంట్స్లోనూ ఆవిడ బెస్ట్ అనే అనిపించారు. సో ఆబ్వియస్లీ ప్రజెంట్ ఫస్ట్ వీక్ ఓటింగ్లో అయితే తనూజ గౌడ గారు టాప్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఎవ్వరు ఊహించని విధంగా సుమన్ శెట్టి గారు టాప్ సెకండ్ ప్లేస్లో ఓటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఆయన కొంచెం నెమ్మదిగా ఉన్నారు, మంచివారుగా ఉన్నారు, ఎవరితో కలవట్లేదు, వెళ్ళిపోతారేమో ఈ వీక్ అనుకున్నారు. కానీ టాప్ 2 ఓటింగ్ లిస్ట్ ఉంది ఆయనకి. ఆయన పేరు మీద మెమీ పేజెస్లో ల్యాక్స్ ఆఫ్ లైక్స్ వస్తున్నాయి ఆయన గురించి పోస్టులు వేస్తుంటే. సో సుమన్ శెట్టి గారు ఇప్పట్లో వెళ్ళరు, ఆయన కొన్ని వీక్స్ కంటిన్యూ అవుతారు ఖచ్చితంగా. టాప్ 3 జబర్దస్త్ ఇమ్మాన్యుల్ ఉన్నాడు. ఇది ఎక్స్పెక్టెడే, ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది జబర్దస్త్ షోస్ నుంచి. అట్లాగే మా టీవీలో చాలా కాలంగా షోస్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు హౌస్లో ఏదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ప్రతి దాంట్లోనూ ఆవిడకి కంటెంట్ దొరుకుతుంది. సో ఆవిడ వెళ్ళిపోతారు అనుకున్నాం, ఆవిడ కూడా టాప్ 4th ప్లేస్లో ఉంది ఓటింగ్ లిస్ట్లో. 5th పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు. సో తర్వాత 6th ప్లేస్లో రాము రాథోడ్ ఉన్నాడు. ఇతనికి యూట్యూబ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన వీడియోస్ చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. స్టిల్ ఇతను డేంజర్ జోన్లో ఉన్నాడు. తర్వాత రీతు చౌదరి ఓట్లు అటు ఇటుగా పడుతున్నాయి, తను కూడా డేంజర్ జోన్లో ఉంది. తర్వాత ప్లేస్లో ఫ్లోరా సైని ఉన్నారు. హౌస్లో ఈవిడ అటు ఇటుగా ఉంది. సో ఈవిడే ఈ వారం టార్గెట్లా కనబడుతుంది. తర్వాత లాస్ట్ ప్లేస్లో సృష్టి వర్మ గారు ఉన్నారు. ఇది వాళ్ళ అఫీషియల్ ఓటింగు. డేంజర్ జోన్లో రాము రాథోడ్, రీతు చౌదరి, ఫ్లోరా సైని, సృష్టి వర్మ ఉన్నారు. నామినేషన్స్ లేట్గా స్టార్ట్ అయినాయి కదా, ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదేమో అని చాలామంది అనుకుంటున్నారు. స్టార్మా ఆల్రెడీ చాలాసార్లు చెప్తూనే ఉంది ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఎవరు వెళ్తారంటే ఏదర్ ఫ్లోరా సైని ఆర్ సృష్టి వర్మ, వీళ్ళిద్దరిలోనే ఒకరు ఖచ్చితంగా వెళ్తారు. అనుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఫ్లోరా సైని గారు హౌస్లో ఉండలేకపోతున్నారు. మోస్ట్లీ ఫ్లోరా సైనినే పంపించే అవకాశం ఉంది. సృష్టి వర్మ గారు ఇంకా తనలోని కంటెంట్ బయటికి రాలేదు, తన ద్వారా వచ్చే కంటెంట్ అయితే షోలో ఉంది ఖచ్చితంగా. సో ఫ్లోరా సైని ఈ వారం వెళ్ళిపోయే అవకాశం ఉంది. మీరు మీ కంటెస్టెంట్స్ ఎవరైతే టాప్లో ఉండాలి, వెళ్ళిపోకూడదు అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఓట్ చేసుకోండి, ఇంకా టైం ఉంది. ఇది ఓటింగ్ అనాలిసిస్. ఏమైనా మార్పులు ఉంటే రేపు మళ్ళీ నేను వీడియోలో అప్డేట్ చేస్తాను. సో మీరు ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఓట్ చేసుకోండి. సో వాళ్ళు టాప్లోకి వెళ్తారు, వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. యాజ్ పర్ నో ఫ్లోరా సైని ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్ 5 రివ్యూ, అట్లాగే ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.